Dear viewers, good afternoon to all of you. Today I would like to deal with uses of simple present tense. Uses of simple present tense. Its form is V1 or V1 S form. S form అంటే మీరు ఆల్రెడీ చెప్పారు. దీని యూజ్ చెప్తున్నా. మీరు నేర్చుకున్నారు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఏం తెలుసుకున్నారు అంతకుముందు, ఫామ్ తెలుసుకున్నారు, కీవర్డ్స్ తెలుసుకున్నారు, యూజెస్ చూస్తున్నాం ఇప్పుడు. ఇన్ ది ఫాలోయింగ్ కేసెస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈజ్ టు బి యూజ్డ్ యూజువల్లీ. జనరల్గా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడతారు. ఒకటి హ్యాబిచువల్ రెగ్యులర్ లేక రిపీటెడ్ యాక్షన్స్ కి ఇది వాడతారు సింపుల్ ప్రెజెంట్ టెన్స్. వేర్ వి ఫైండ్ టైమ్ ఎక్స్ప్రెసింగ్ యాడ్వర్బ్స్ అంటాడు. యాడ్వర్బ్స్ రకరకాలు ఉన్నాయి. వాటిలో టైం ఎక్స్ప్రెస్ చేసే యాడ్వర్బ్ ఉంటుంది. ఆల్వేస్, జనరల్లీ, యూజువల్లీ, సమ్ టైమ్స్, ఆఫన్, నెవర్, ఇలా ఎన్నో ఉన్నాయి. అవి కనపడినప్పుడు వాక్యంలో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వస్తుంది. చూడండి, ఆల్వేస్ అని, హీ ఆల్వేస్ కమ్స్ హియర్ ఎట్ నైట్. షీ నెవర్ లైస్. షీ నెవర్ లైస్. ఎప్పుడు అబద్ధం ఆడదు. ఇది మీరు హ్యాబిచువలా, రెగ్యులరా, రిపీటెడా ఏదైనా అనుకోవచ్చు. హీ గెట్స్ అప్ అర్లీ ఇన్ ది మార్నింగ్. ఐ గో టు లైబ్రరీ ఎవ్రీ ఈవినింగ్ అన్నా. అది ఒక హ్యాబిట్ మాదిరి, ఒక రెగ్యులర్ యాక్టివిటీ, ఒక రిపీట్. అట్లా రెండోది టు ఎక్స్ప్రెస్ యూనివర్సల్ ట్రూత్. యూనివర్సల్ ట్రూత్ అంటే ఇండియాలో కావచ్చు, వేరే దేశంలో కావచ్చు, అమెరికాలో, ఆస్ట్రేలియా, ఎక్కడైనా అది జరుగుతానే ఉంటుంది అనమాట. ఎప్పుడు ఉంటుంది. ప్రెజెంట్లో కావచ్చు, పాస్ట్లో కావచ్చు, ఫ్యూచర్లో, ఎప్పుడైనా అవి జరుగుతానే ఉంటాయి. యూనివర్సల్ ట్రూత్. ద సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్. యూనివర్సల్ ట్రూత్. 2 and 2 makes 4. ప్రిన్సిపల్, అది సూత్రాలు. పర్మనెంట్ యాక్టివిటీస్. దే లివ్ ఇన్ న్యూ ఢిల్లీ. దే ఆర్ లివింగ్ అంటే ప్రస్తుతం అన్నట్టు వస్తుంది. దే లివ్ ఇన్ అంటే యూజువల్లీ దే లివ్ ఇన్ న్యూ ఢిల్లీ. పర్మనెంట్ యాక్టివిటీ. ది బ్రహ్మపుత్ర రివర్. ద బ్రహ్మపుత్ర రివర్ ఆరిజినేట్స్ ఇన్ టిబెట్ అన్నాడు. ఇది పర్మనెంటా కాదా? టిబెట్ లో అది ఉద్భవించింది. ఆరిజినేట్. V1S ఎందుకు వాడానంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వాడుకున్నా. అన్ని మీకు తెలుసు ఆల్రెడీ. ఏదేమైనా V1 కావచ్చు, V1S అవసరాన్ని బట్టి వాడుకోవాలి. అట్లా టు ఎక్స్ప్రెస్ పొజిషన్. కమర్షియల్ వెర్బ్ ఇది. పొజిషన్, ఓనర్షిప్, కలిగి ఉండటం. దానికి వాడే వెర్బులు ఓన్, పొసెస్, బిలాంగ్స్, హ్యావ్ మొదలైన వెర్బులు ఉన్నాయి. కంటైన్, కన్సిస్ట్ ఆఫ్, ఇట్లాంటివి కూడా వస్తాయండి. తెలుసుకోని ఉండాలి. పరీక్షల్లో అడిగినప్పుడు మనం దాన్ని క్యాచ్ చేయగలగాల. దిస్ పెన్ కంటైన్స్ బ్లాక్ ఇంక్. దిస్ పెన్ ఈజ్ కంటైనింగ్ బ్లాక్ ఇంక్. ఈజులు వాడు ఈజ్ కంటైనింగ్ అట్లా అనకూడదు. కంటైన్స్ పొజిషన్.
దిస్ హౌస్ ఈజ్ బిలాంగింగ్ టు మీ అనకూడదు. దిస్ హౌస్ బిలాంగ్స్ టు మీ. ఐ హ్యావ్ ఏ కార్ అనాలా. ఐ ఆమ్ హ్యావింగ్ ఏ కార్ అనకూడదు. హీ ఈజ్ ఓనింగ్ ఏ హౌస్ అనకూడదు. హీ ఓన్స్ ఏ హౌస్ అంతే. పొసెషన్ తెలియజేయటానికి జాగ్రత్తగా ఉండండి. చాలా మంది ఇది వాడేస్తారు స్పోకెన్ ఇంగ్లీష్ లాగా. 4, టు ఎక్స్ప్రెస్ మెంటల్ యాక్టివిటీ, ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్. అంటే మానసికమైన పనులు చాలా ఉన్నాయి. అవి చూడండి ఎన్ని ఉంటాయో. ఐ అండర్స్టాండ్, అర్థం చేసుకోండి. ఐఎమ్ అండర్స్టాండింగ్ యువర్ ప్రాబ్లం. ఐఎమ్ అండర్స్టాండింగ్ ది ప్రాబ్లం, ది సమ్ అట్లా అనకూడదు. ఐ అండర్స్టాండ్ అనాలా. ఐ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం. ఐ నో యువర్ ప్రాబ్లం అనాలా. ఐ ఆమ్ నోయింగ్ యువర్ ప్రాబ్లం అనకూడదు. మైండ్కి సంబంధించిన పనులు ఇన్ని మెంటల్ యాక్టివిటీ. అట్లా ఎమోషన్స్ అన్నా, ఉద్రేకాలు, ఫీలింగ్స్. ఎమోషన్ ఫీలింగ్ కొంచెం దగ్గరే. సడన్ గా ఏదన్నా జరిగిందనుకో, మనకి బాధ కానీ సంతోషం కానీ ఏదైనా ఆశ్చర్యాలు సడన్ గా జరిగితే ఎమోషన్స్ అంటారు. ఆ జరిగిన తర్వాత మనం ఆలోచిస్తున్నా మళ్ళీ మంచిగాని చెడ్డగా ఆలోచిస్తాం, దాన్ని ఫీలింగ్ అంటారు. ఇది కొంచెం లాంగ్ అనమాట. ఎమోషన్ సడన్, ఆ రెండిటికి తేడా. ఏది ఏమైనా మెంటల్ యాక్టివిటీ, ఎమోషన్, ఫీలింగ్, వీటిని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో వాడాలి. 2 ఎగ్జాంపుల్. ఐ లైక్ ది సాంగ్, నాట్ ఐ ఆమ్ లైకింగ్ ది సాంగ్. చాలా పరీక్షల్లో చూశాను నేను. లవ్, ఐ ఆమ్ లవింగ్ హర్ అనకూడదు. ఐ లవ్ హర్ అన్నా అంతే. హేట్, ఐ ఆమ్ హేటింగ్ హిమ్ అనకూడదు. ఐఎమ్ హేటింగ్ స్మోకింగ్ అనకూడదు. ఐ హేట్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడాలి. హోప్, ఐఎమ్ హోపింగ్ టు గెట్ ఏ వెరీ గుడ్ జాబ్ అని. హోపింగ్ అనకూడదు, హోప్ అను, సింపుల్ ప్రెజెంట్. ఎన్ని ఎమోషన్స్ కూడా ఉందన్నమాట నేను ఇచ్చింది. ఫీలింగ్స్ అనేలా సాడ్ కానీ హ్యాపీ ఏదైనా చూడండి. షీ ఫీల్స్ సారీ ఫర్ ఇట్. ఏదో సంఘటన జరిగింది, షీ ఫీల్స్ సారీ ఫర్ ఇట్. షీ ఈస్ ఫీలింగ్ అనకూడదు. తర్వాత 5, టు ఎక్స్ప్రెస్ ఫిక్స్డ్ ప్రోగ్రామ్, ప్లాన్, ఆ ఫ్యూచర్ టైం, భవిష్యత్తుకు సంబంధించి ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ చేశారనుకో, ఆ యాక్టివిటీని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్తాం. ద కాలేజ్ రీఓపెన్స్ ఇన్ జూన్ అంటే ఏంటి? ద కాలేజ్ విల్ రీఓపెన్ అని ఫ్యూచర్ కదా. ఇన్ జూన్ 2026 అని ఉంది మనకి ఇక్కడ ఫ్యూచర్. విల్ రీఓపెన్ అనొచ్చు, రీఓపెన్స్ ఇన్ జూన్ అని కూడా అనొచ్చు. హీ గోస్ టు కాన్పూర్ నెక్స్ట్ మంత్, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ అట్లా. ఐ గో టు ది యుఎస్ఏ నెక్స్ట్ ఇయర్. ఐ విల్ గో అని, ఐ షల్ గో అని కూడా అనొచ్చు. కానీ ఇది కూడా బాగానే వాడుకోవచ్చు, హ్యాపీగా వాడుకోవచ్చు. ఫిక్స్డ్ ప్రోగ్రామ్. కండిషనల్ సెంటెన్స్, ఇఫ్, అన్లెస్, ఇన్ కేసు, ఇటువంటి లింక్స్ ఉంటాయి అన్నమాట. అంటే కంజంక్షన్స్ ఉంటాయి. ఆ ఇఫ్ క్లాజ్ లో కండిషన్, ఇఫ్ హీ కమ్స్, ఇఫ్ హీ విల్ కమ్ అనకూడదు. ఇఫ్ హీ కమ్స్ ఐ విల్ హెల్ప్ హిమ్, అతను వస్తే నేను సహాయం చేస్తా. ఇదేంటి? మెయిన్ క్లాజ్, ఎంసీ. ఇది ఫ్యూచర్ లో వాడాడు. ఇది సబార్డినేట్ క్లాజ్, ఇఫ్. సబార్డినేట్ క్లాజ్ చాలా ఉన్నాయండి, అవి మనం కాంప్లెక్స్ కాంపౌండ్ లో చూస్తాం. ఇఫ్ హీ కమ్స్ అనాలా, ఇఫ్ హీ విల్ కమ్ అనకూడదు. గుర్తుపెట్టుకోండి, సింపుల్ ప్రెజెంట్ టెన్సే వాడాలి. తర్వాత టైం క్లాజ్ అని రాశా.
ఇది 6వ పాయింట్లోనే. ఇన్ టైం క్లాజెస్. వెన్ ఇట్ రైన్స్, వర్షం వస్తే ఐ షల్ స్టే ఎట్ హోమ్, నేను ఇంట్లో ఉంటాను అన్నాం. చూసారా, ఈ టైం క్లాజ్లో ఇట్ విల్ రైన్ అనకూడదు, ఇట్ రైన్స్ అనాలి. ఐ షల్ స్టే ఎట్ హోమ్, ఇక్కడ ఫ్యూచర్ వచ్చేసింది. ఇక్కడ తమాషా చిన్న మాట చెప్తాను మీకు. ఐ షల్ స్టే హోమ్ అని అనొచ్చు. హోమ్ వస్తే ఒక విచిత్రమైన వెర్బ్, అది విచిత్రమైన పదం. హోమ్ అనుకొస్తే దీన్ని నౌన్గా వాడామనుకో, ఎట్ హోమ్. అది ఇంగ్లాండ్లో ఎక్కువగా వాడుతున్నాం. అమెరికన్ యూసేజ్ చాలా సింపుల్గా ఉంటాయండి. ఇవి కూడా ఎట్ తీసేస్తాడు, ఐ షల్ స్టే హోమ్ అంటాడు. అది కూడా కరెక్టే. నువ్వు ఏది వాడతావంటే నీ కన్సిస్టెన్సీ, నువ్వు అమెరికన్ ఇంగ్లీష్ ఫాలో అవుతున్నావా, బ్రిటిష్ ఇంగ్లీష్ ఫాలో అవుతున్నావా చూసుకో. కానీ రెండు ఒకటి. ఎవరైనా ఇటు మాట్లాడితే ఐ షల్ స్టే ఎట్ హోమ్, ఐ షల్ స్టే హోమ్ అన్నప్పుడు మనం తప్పట్టకూడదు. కరెక్ట్, అది కూడా తెలుసుకోవాలన్నీ. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా నేను. తర్వాత 7వ పాయింట్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, ఆశ్చర్యానికి సంబంధించిన వాక్యాలు. బిగినింగ్ విత్ హీరో దేర్. ఇక్కడ బస్సు వచ్చేసింది కదా, అయిపోయిందా? అయినా కూడా ఒక ఆశ్చర్యంగా చెప్పాలనుకున్నప్పుడు హియర్ కమ్స్ ది బస్, ఇక్కడికి బస్సు వచ్చేసింది. ఎక్స్క్లమేటరీ అన్నాడు, ఇదిగోండి ఎక్స్క్లమేటరీ మార్క్ ఇచ్చా. దేర్ గోస్ ది బస్. అట్లా ఆ హీరో దేర్తో స్టార్ట్ అయితే వాడుకోవటం పరిపాటి. 8వ పాయింట్, టు ఎక్స్ప్రెస్ ఎన్ ఆథర్స్ స్టేట్మెంట్ అండి. ఒక రచయిత స్టేట్మెంట్ ఇచ్చాడు. అట్లా ప్రావెర్బ్స్ లో కూడా సింపుల్ ప్రెజెంట్ వాడుతున్నారు. షేక్స్పియర్ చెప్పాడు. షేక్స్పియర్ సేస్, సెడ్ కాదు, సేస్, ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. మెరిసేదంతా బంగారం కాదని షేక్స్పియర్ చెప్పాడు. మర్చెంట్ ఆఫ్ వెనీస్లో చెప్తాడు ఒక సందర్భంలో. ఎవరు చెప్పారు? షేక్స్పియర్. అట్లే ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ, నాలెడ్జ్ ఈజ్ పవర్, టైమ్ ఈజ్ మనీ. ఇలా కొన్ని సామెతలు, వాటిని మ్యాగ్జిమ్స్ అని, సేయింగ్స్ అని, ప్రావెర్బ్స్ అని అలా కూడా అంటారు. ఈ సామెతలని నిజాయితీ అనేది అన్నిటికంటే బెస్ట్ అంటాడు. నిజాయితీ అంటే ఏంటి? నిజం చెప్తాం. నిజం చెప్పటమే నిజాయితీ. ఆ నిజం చెప్తా ఉండు. నిజం చెప్పలేదనుకో, అబద్ధం చాలని దుప్పటి. కాళ్ళు గప్పితే తల, తల గప్పితే కాళ్ళు కనపడతాయి అంటారు. చూసారా? ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ, నాలెడ్జ్ ఈజ్ పవర్. నాలెడ్జ్ ఎంత ఉంటే మనకు అంత మంచిది. ఇప్పుడు మీరు బిల్ గేట్స్ వీళ్ళందరూ కూడా, ఇంకా చాలా మంది ఎప్పుడు చదువుతా ఉంటారు. వాళ్ళు ఎంత నాలెడ్జ్ ఉంటే మన ఎబిలిటీ అంత ఎన్రిచ్ అవుతుంది. నాలెడ్జ్ ఎన్రిచెస్ అవర్ ఎబిలిటీ అంటాడు. విత్ ఎబిలిటీ వీ కెన్ అచీవ్ సో మెనీ థింగ్స్. అందువల్ల నాలెడ్జ్ని అక్వైర్ చేసుకుంటూ పోండి. ఇప్పుడంతా చూడండి, డిజిటల్ టెక్నాలజీ వచ్చేసింది. అట్లాంటివన్నీ కూడా ఇంకా విడిగా కూడా మనం నేర్చుకోవాలి అన్ని స్కిల్స్ అన్ని. తర్వాత ఇక్కడికి వచ్చా హిస్టారికల్ ప్రెజెంట్. అప్పుడు ఎప్పుడో జరిగినాయి ఇప్పుడే జరుగుతున్నట్టు అనిపించడానికి ఇది వాడతారు. ఉదాహరణ చూడండి, ఒక సినిమా చూసి వచ్చారు. మీరు వాళ్ళు చెప్పేటప్పుడు ఏంటి ఇక్కడ జరుగుతుంటే బలి అది చేస్తాడు, ఆయన అది చేస్తాడు, ఇది అన్నేస్తాడే, ఎప్పుడో కదా జరిగింది అయినా. హిస్టారికల్ ప్రెజెంట్. దే ఫైట్ వైలెంట్లీ వితౌట్ నోయింగ్ దే ఆర్ ఫాదర్ అండ్ సన్. ఫాదర్
ఫాదర్ సన్ అని తెలియక కొంతమంది చరిత్రలో వాళ్ళు తెలియక పరస్పరం వాళ్ళు ఫైట్ ఫైట్ చేస్తారు అని హిస్టారికల్ దాన్ని ప్రస్తుతం మాట చెప్తారు అనమాట. అదొక సాంప్రదాయం. న్యూస్ పేపర్ హెడ్డింగ్స్ లో పేపర్ చూడండి, హిందూ కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఏదైనా ఎప్పుడో జరిగిందని కూడా ఇప్పుడు జరిగినట్టుగా చెబుతారు. ద టెర్రరిస్ట్ సెట్ ఫైర్ టు ట్రైన్స్. రైట్స్ లో RIOTS గొడవల్లో గందరగోళాల్లో ఈ టెర్రరిస్టులు కావచ్చు ఎవరైనా వీళ్ళు ట్రైన్లకి నిప్పు పెట్టారు. ఇంకోండి ఎప్పుడు నిన్నో మొన్న పెట్టుంటారు, అది ఇప్పుడు జరుగుతున్నట్టు పెడతాడు, V1 అవుతాడు. అక్కడ న్యూస్ పేపర్ హెడ్డింగ్స్ లో జరిగిన వాటిని కూడా, అంతకుముందు జరిగిన వాటిని కూడా ఇప్పుడు జరుగుతున్నట్టుగా అలా పెడతాడు. అది ఒక అట్రాక్షన్. అంటే జస్ట్ కంప్లీటెడ్ యాజ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. అప్పుడు అయిపోయి ఉంటుంది, దాన్ని సింపుల్ ప్రెజెంటెన్స్ లో వాడేస్తున్నాను. నేను ఈ మధ్య ఒక లిఫ్ట్ ఎక్కా, మీరు కూడా ఎక్కుతుంటారు అనుకో. ఎప్పుడు ఎక్కితే డోర్ ఓపెనింగ్ అనుకో, ద డోర్ ఓపెన్స్ అంటాడు. హ్యాజ్ ఓపెన్డ్ కదా అనాల్సింది. తర్వాత ఏం చేస్తాడు, లోపల అందరు పోయింది, ద డోర్ క్లోజెస్ అంటాడు. హ్యాజ్ క్లోజ్డ్ కదా అనాల్సింది. అంటే ఇంతకుముందు జరిగిందని కూడా సింపుల్ ప్రెజెంట్ లో వాడేది, అంటే కొంచెం ఎఫెక్టివ్ కోసం వాడతాడు. ఇక్కడ చూడండి, ఐ లెర్న్ హీ ఈజ్ డెడ్. ఐ లెర్న్ హీ ఈజ్ డెడ్ అంట. అసలు చనిపోయాడు అతను. డాక్టర్ కానీ మనం కానీ ఏమంటాం, అతను చూస్తే డెడ్ బాడీని, హీఈ్ డెడ్ అండి అంటాడు. హీ వాజ్ డెడ్, హీ హ్యాస్ బీన్ డెడ్ అంతేలే. హీఈ్ డెడ్. హీఈ్ డెడ్ అంటే హీ హ్యాస్ డైడ్. ఇట్లా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండి ఫ్రెండ్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇంకా 3-4 రకాలుగా కూడా వాడుతుంటారు. మనం స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి కదా, అది చదువుతా అంటే ఒక్కో పాయింట్ యాడ్ అవుద్ది. ఇవి మాత్రం చాలా మెయిన్ అండి. ఇవి మెయిన్ అనమాట, వెరీ ఇంపార్టెంట్ అండ్ దశ మెయిన్. పరీక్షల్లో ఎక్కువగా అడగటానికి ఛాన్స్ ఉంది. ఈ సందర్భాల్లో బ్లాంక్ ఇస్తాడు. ఈ సందర్భాలు హ్యాబిచువల్ కావచ్చు, యూనివర్సల్ ట్రూత్, ఏదైనా ఎక్స్ప్రెషన్, పొజిషన్ అన్నాడు. ఇట్లాంటప్పుడు అంతా మెంటల్ యాక్టివిటీస్ ఇట్లాంటి పరీక్షలు అడిగినప్పుడు మనకు ఐడియా వచ్చేయాలా. ఐడియా ఎప్పుడు వస్తుంది మనకు చెప్పండి? పదే చదువుతుండాలి. అప్పుడప్పుడు చదువుతా ఉంటే అయ్యే గుర్తుంటాయి. ఏం భయపడాల్సిన అవసరం లేదండి. చెప్పాను కదా, నాకు ఒకప్పుడు అసలు నేను తెలియదు. కష్టపడి బాగా ఇంట్రెస్ట్గా చదవండి. కష్టపడి అన్నాం, ఇష్టపడి చదువు. ఓకే, జాగ్రత్తగా తెలుసుకోండి. చాలా ఇంపార్టెంట్. పెర్మనెంట్ టెన్స్లు ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది. నెక్స్ట్ నేను ప్రజెంట్ కంటిన్యూకి వెళ్ళిపోతా నెక్స్ట్ వీడియోలో. శ్రద్ధగానే చూస్తున్నారు, దయచేసి మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి కూడా ఇది ఫార్వర్డ్ చేయండి తెలిసిన వాళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్ మీ.